సిద్దిపేట జిల్లా భూపల్లి మండలం జంగపల్లి, వీరారెడ్డిపల్లి, అదేవిధంగా గాజులపల్లి గ్రామాల సరిహద్దుల గ్రామాల్లోని బండమల్లన్న స్వామి జాతర. ఈ దేవాలయం వద్ద ప్రతి ఏటా భక్తులు సంక్రాంతి సందర్భంగా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 120 ఎకరాల విస్తీర్ణంలో 80 గజాల ఎత్తు ఉన్న బండపై సాక్షాత్తు శంకరుడు ప్రతిరూపమై మల్లికార్జున స్వామిగా అవతరించి ఇక్కడ భక్తుల పాలిట ప్రత్యక్ష దైవంగా అవతరించాడని ప్రజల విశ్వాసం. విశాలమైన బండపై రాజరాజేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం, పాండవుల విగ్రహాలు, హనుమాన్ దేవాలయం, నాగదేవతలాలయం, పోచమ్మ దేవాలయంతో పాటు పుట్టగుండం కూడా దర్శనమిస్తుంది. ఇక ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో బండపై బోనాలతో ప్రారంభమై సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా సంక్రాంతి పలవిదినాన బండ చుట్టూ వీరారెడ్డిపల్లి, జంగపల్లి, గాజులపల్లి, ఆల్మాజీపూర్ గ్రామాలకు చెందిన బోనాల బండ్లపై ఊరేగింపుగా తిరుగుతాయి. ఇక ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో బండపై బోనాలు ప్రారంభంతో సంక్రాంతి సంబరాలు ఆయా గ్రామాల్లో ప్రారంభమై సంక్రాంతి వరకు కొనసాగుతుంది. నా పేరు బాలరాజు. అందరికీ ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మా జంగపల్లి కాడ బండ జాతర అని చెప్పేసి ప్రతి ఏటా సంక్రాంతి రోజు జాతర అవుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి పవిత్ర ఏంటంటే పుట్టుగుండం ఉన్నది, మరియు మల్లన్న స్వయాన వేసిన అడుగులు అని చరిత్ర ఉంది. కాబట్టి చాలా పవిత్రమైనటువంటి బండ జాతర అని చెప్పేసి మేము నమ్మే భక్తులం. కాబట్టి అందరూ ఈ యొక్క జాతరకు వచ్చి మల్లన్న ఆశీస్సులు పొందగలరని మనవి. సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు బండమల్లన్న జాతర అంటే చుట్టుముట్టు గ్రామాలు, మన పరిధిలో ఉన్నటువంటి బండ్లు, ఎడ్ల బండ్లు కట్టబడును. చూడడానికి సిద్దిపేట, హైదరాబాదు, ఎక్కడి నుంచి వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఆకర్షణీయమైన జాతర జరుగుతుంది. ఖచ్చితంగా చూసే భక్తులకు అది కనుల ఇంపై ఉండునుగాక అని ఈ జాతర ప్రతి ఏడా పుట్టుగుండం కానీ, మల్లికార్జున స్వామి ఆలయం కానీ, అన్ని దేవాలయాలు, రాజేశ్వరి ఆలయం కానీ చూసే వాళ్లకు కను ఇంపుగా ఉండును కానీ ఆకర్షించుకునే ప్రదేశం ఇది. ఈరోజు నిమ్మలమైన జాతర, ఇటువంటి జాతర ఈ జిల్లాలో లేదని మేము ఆహ్వానిస్తున్నాం. మల్లన్న, బండమల్లన్న అంటే ఈ చుట్టుముట్టు ప్రదేశాలల్లా మొత్తము అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని మేము ప్రార్థిస్తున్నాం. నా పేరు బాలరాజు.